ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళకి సిగ్గు శరం లేదబ్బా. ఆడే వాళ్ళకి ఎట్లాగో లేదు. ఒక సెలబ్రిటీ హోదాలలో బెట్టింగ్ యాప్లను మీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఎంతో కొంతమంది నమ్ముతారు. ఇవాళ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి, యూత్ ఖరాబ్ అవుతున్నారు. ఒకవైపు ఐపీఎల్, సంవత్సరానికి 100 రోజులు ఐపీఎల్ బెట్టింగ్లు, ఐపీఎల్ తోటి యూత్ సమయం అంతా వృధా అవుతూ ఉన్నది. 100 రోజుల సమయం 365 రోజుల బెట్టింగ్ యాప్ల పేరిట అక్కడిక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో తల్లిదండ్రులను మోసం చేసి ఈ బెట్టింగ్ ఆడడం ఒకటి. అరే అయ్యా, మీకు అసలు సిగ్గు శరం ఉన్నది అదిరా? వాడెవడో యంత్రం పెడతాడు అంటే వాని దాంట్లో కంట్రోల్ ఉన్నప్పుడు మీరు ఎట్లా డబ్బులు గెలుచుకుంటారు? కంట్రోల్ సిస్టమ్ అంతా వాని దగ్గరే ఉంటుంది కదా. కంట్రోల్ సిస్టమ్ మొత్తం వాని దగ్గర ఉన్నప్పుడు మీరు ఎట్లా డబ్బులు గెలుచుకుంటారు? ఎట్లా మీరు నమ్ముతున్నారు? తల్లిదండ్రులను ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది చాలదన్నట్టు సెలబ్రిటీస్ మీకు సిగ్గు శరం లేదు, మీరు ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. సిగ్గుపడాలి సమాజం. ఎడిపోతుంది సమాజం.